పాండవులు చాలామంది తక్కువే ఉంటారు. కౌరవులందరినీ కూడా జయించి రాజ్యాన్ని సంపాదించి ధర్మాన్ని కాపాడారు. మనం తక్కువ సంఖ్యలో ఉన్నా మన గళం ప్రభుత్వానికి వినపడాలి. మన యొక్క వేదన, గోవు యొక్క నివేదన ప్రభుత్వానికి తెలియాలి. ఈరోజు చట్టాలని అమలు చేయకుండా బక్రీద్ సందర్భంగా జరుగుతున్న గోవధను నిరోధించాలని చట్టాలు ఎన్నో చెబుతున్నా అమలు చేయని అసమర్థపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మనం ఈ సభని పెట్టుకున్నాం. కొద్దిసేపట్లో మన వాళ్ళందరూ కూడా గోభక్తులు, గోరక్షకులు ఇంకొక కార్యక్రమం జరుగుతుంది, అక్కడి నుంచి అందరూ వస్తారు. కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మన అందరి బాధ్యత గోమాతని కాపాడుకోవటం. ఎందుకంటే ఇది మన జాతి సంపద. మన జాతి సంపదని మనం గనక కాపాడుకోలేకపోతే, ఇదివరకు రాజ్యాలలో గో సంపదే సంపదగా లెక్కించేవారు. ఎందుకంటే ఇవాళ మనకి మతానికి చెందింది కాదు గోమాత, విశ్వానికి చెందింది విశ్వమాత. ఆ విశ్వమాతను కాపాడుకునేందుకు మోపురము, గంగడోలు ఉన్న గోవు మాత్రమే మన దేశీయ గోవు.